హాయ్ హలో నమస్తే, నేమ్ ఈ సింగర్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే మై టాప్ 5 కలెక్షన్ సెగ్మెంట్లో ఇంకొక ఎపిసోడ్. సో ఆల్రెడీ ఈ ఎపిసోడ్లో నేను చాలా వీడియోస్ అనేది పోస్ట్ చేశాను. సో అది చూడకుండా ఉండేవాళ్ళు చూడండి, ఒకసారి చెక్ చేసి చూడండి. సో మీకు నచ్చుతాయి వీడియోస్. అట్లా నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం టాప్ 5 ఆఫ్ డైరెక్టర్ వివి వినాయక్ చూద్దాం. సో వివి వినాయక్ గారు వచ్చి తెలుగులో సూపర్ అయిన ఒక డైరెక్టర్ అని చెప్పచ్చు. మాస్ కమర్షియల్ ఫిలిం ఎలా తీయాలో బాగా తెలిసిన ఒక డైరెక్టర్. వీళ్ళు తీసిన చాలా సినిమాలు మెగా బ్లాక్ బస్టర్ హిట్ అయినాయి. సో చాలా హీరోస్కి వాళ్ళ కెరియర్స్లో పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమాస్ ఉంటాయి కదా, సో అవి మెజారిటీగా మేక్ చేసిన వచ్చి వివి వినాయక్ గారే. సో చాలా సినిమాలు ఉన్నాయి. సో మనం ఈరోజు టాప్ 5, అది కూడా కొన్ని సినిమాలు ఎత్తి దాంట్లో టాప్ 5 వరకు చూద్దాం. నాకు వీళ్ళ సినిమాస్లోనే చాలా నచ్చిన సినిమా ఏదంటే 2002లో వచ్చిన ఎన్టీఆర్ యొక్క ఆది, ఈ సినిమా చెప్తా. సో వివి వినాయక్ గారికి ఆది ఈ సినిమానే ఫస్ట్ ఫిలిం, డెబ్యూట్ ఫిలిం చెప్పచ్చు. సో ఒక ఫస్ట్ ఫిలిమే, సో అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అనమాట. ముఖ్యంగా ఆ ఎలివేషన్స్, మాస్ సీన్స్ ఎలివేషన్స్ అనేది ఈ సినిమాలో అంత సూపర్గా ఉంటుంది. అండ్ దానికి తగినట్టుగానే ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఎన్టీఆర్ అన్న సూపర్గా ఇచ్చింటారు పర్ఫార్మెన్స్, అసలు సాధారణంగా ఉండదు. సో ఆ లెవెల్లో ఉంటుంది ఆ క్యారెక్టర్ కానీ, ఓవరాల్ ఆ సినిమా కానీ అంత సూపర్గా ఉంటుంది. మైండ్ బ్లోయింగ్. అసలు నాకు చాలా నచ్చిన సినిమాస్లో ఈ ఆది ఒక ముఖ్యమైన సినిమా. సో మీరు చెప్పండి, ఆది సినిమా మీరు ఎట్లా చూసే ఉంటారు. సో మీకు ఈ సినిమా నచ్చుతుందా నచ్చదా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదే 2002 ఆ ఇయర్లో వచ్చిన ఇంకొక సినిమానే చెన్నై కేశవ రెడ్డి. సో ఒక పక్క అదే ఇయర్లో వచ్చి బ్లాక్ బస్టర్ అయిన సినిమానే ఆది. సో ఆ సినిమాలో ఎన్టీఆర్ గారు, ఎన్టీఆర్ అన్న యాక్ట్ చేస్తుంటారు. అదే 2002 ఇయర్లో వచ్చిన చెన్నై కేశవ రెడ్డి సినిమాలో మన నటసింహం బాలయ్య గారు నటించుంటారు. సో ఇది కూడా ఒక మాస్ యాక్షన్ డ్రామా విత్ పవర్ఫుల్ డైలాగ్స్ అండ్ పవర్ఫుల్ ఎలివేషన్ సీన్స్ అని చెప్పచ్చు. నాకు చాలా నచ్చిన సినిమా అని చెప్పచ్చు. ముఖ్యంగా ఈ సినిమాని బాలయ్య వాళ్ళ కోసం ఎన్నిసార్లు చూడొచ్చు, అంత సూపర్గా ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా రైటింగ్ అయినా సరే, ఓవరాల్గా మేకింగ్ అయినా సరే అంత సూపర్గా తీసుకుంటారు ఈ సినిమాని వివి వినాయక్ గారు. అండ్ ఈ సినిమా నాకు ఇంకా నచ్చడానికి ముఖ్యమైన కారణం వచ్చి మనీష్ శర్మ గారి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ అని చెప్పొచ్చు. చాలా సూపర్గా ఉంటుంది ఈ సినిమా. అండ్ ఈ సినిమాలో వచ్చే ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ, ఓవరాల్ సినిమానే ఈ సినిమా వచ్చి చాలా సూపర్గా ఉంటుంది. సో ఇది వచ్చి ఒక ఫ్యామిలీ రివెంజ్ డ్రామానే, బట్ అయినప్పటికీ చాలా సూపర్గా ఉంటుంది. ఈ సినిమా వచ్చి ఆల్ టైమ్ మెగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంత పెద్ద హిట్ ఈ సినిమా. సో ఈ సినిమాని ఖచ్చితంగా చూసే ఉంటారు. సో మీ యొక్క ఒపీనియన్ కింద తెలియజేయండి, మీకు నచ్చదా అనేసి. అండ్ నాకు నచ్చిన ఆల్ టైమ్ ఫేవరెట్లో వివి వినాయక్ గారి ఇంకొక మాస్టర్ పీస్ అంటే ఠాగూర్ అని చెప్పచ్చు. ఠాగూర్ రమణ అనే ఒక తమిళ సినిమా యొక్క అఫీషియల్ రీమేకే ఈ ఠాగూర్. బట్ అయినప్పటికీ తెలుగు ఆడియన్స్కి సరి, చిరంజీవి ఫ్యాన్స్కి ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిలిమే ఈ ఠాగూర్. పేరుకి తగినట్టుగానే చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఈ సినిమా. సో ఈ సినిమాని ఎవ్వరూ మర్చిపోరు అంత ఈజీగా. ముఖ్యంగా చిరంజీవి వాళ్ళ యొక్క స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఓవరాల్గా తప్పు చేసే లంచం తీసుకునే వాళ్ళని చంపడం, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని శిక్షించడం, సో అలాంటి విషయాలని చాలా సూపర్గా వచ్చి ఈ సినిమాలో చూపించుంటారు. ఏమన్నా ఒక రీమేక్ సినిమా అయినప్పటికీ ఆ సినిమాని ఒక్క లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్ తీసేటప్పుడు ఆ లాంగ్వేజ్ ఆడియన్స్కి తగినట్టు తీయాలి. అప్పుడే ఆ సినిమా కమర్షియల్గా పెద్ద హిట్ అవుతుంది. అలా కాకుండా ఇష్టానికి తీసేసినాం అనుకోండి, ఆ సినిమా పెద్ద హిట్ అవ్వదు. సో మీకు చాలామందికి తెలిసే ఉంటుంది,
రమణ తమిళ్ ఆ సినిమాకి డైరెక్టర్ వచ్చి ఏఆర్ మురుగదాస్ గారు. సో ఆ సినిమా యొక్క క్లైమాక్స్ ఒకలాగా ఎండ్ అవుతుంది. బట్ ఆ ఎండింగ్ సీన్ని ఇలా తెలుగులో పెడితే యాక్సెప్ట్ చేయరు అనే ఒక ఇదిలో తెలుగులో ఆ సినిమా యొక్క ఠాగూర్ సినిమా యొక్క క్లైమాక్స్ని చేంజ్ చేసి ఇక్కడ రిలీజ్ చేస్తుంటారు. సో అదే ఒక సినిమాకి చెప్తున్నాను, ఒక సినిమా రీమేక్ చేయడం తప్పు కాదు, బట్ ఆ ఆడియన్స్కి నచ్చేటట్టు తీయాలి. అప్పుడే ఆ సినిమా వచ్చి పెద్ద హిట్ అవుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఠాగూర్ తెలుగు సినిమాలో వచ్చిన ఒక ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. దానికి ముఖ్యమైన కారణం ఈ సినిమా యొక్క రైటింగ్ అండ్ చిరంజీవి వాళ్ళ యొక్క స్క్రీన్ ప్రెజెన్స్. ముఖ్యంగా ఆ హాస్పిటల్లో డెడ్ బాడీ పెట్టి ఒక సీన్ వస్తుంది కదా, అదైతే ఎవరు మర్చిపోరు అండ్ ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పచ్చు. ఒక సూపర్ అయిన సినిమా ఈ ఠాగూర్. సో అందరూ చూసే ఉంటారు. సో చూసిన వాళ్ళు ఈ సినిమా మీకు నచ్చుతుందా నచ్చదా అని కింద కమెంట్ చేయండి. అండ్ 2005 ఆ ఇయర్లో వచ్చిన నెక్స్ట్ బన్నీ. సో నార్మల్గా ఉన్న అల్లు అర్జున్ ఈ సినిమాతోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్గా మారారు. సో దానికి తగినట్టుగానే ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా స్టైలిష్గా చాలా సూపర్గా ఉంటారనమాట. సో వాళ్ళ యొక్క క్యారెక్టర్ స్క్రీన్ ప్రెజెన్స్ అనేది చాలా చాలా సూపర్గా ఉంటుంది. సో అయినప్పటికీ ఈ సినిమా స్టోరీ అనేది చాలా కొత్తదేం కాదు. సో అదే యూజువల్ ఫ్యామిలీ డ్రామా. సో ఆస్తి కోసం ఒకరు ఇది చేస్తుంది ఆ సినిమానే. బట్ అయినప్పటికీ ఎంత కమర్షియల్గా ఎంత సూపర్గా ఈ సినిమాని తీయాలో అంత సూపర్గా ఈ సినిమాని తీసుంటారు వినాయక్ గారు. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు, ఈ సినిమాకి సంగీతం వచ్చి దేవిశ్రీ ప్రసాద్. ఈ సినిమాలోని అన్ని పాటలు చాలా చాలా సూపర్ హిట్. సో అంత సూపర్గా ఈ సినిమాకి సాంగ్స్ కంపోజ్ చేస్తుంటారు. అండ్ ఈ సినిమా ఓవరాల్గా అల్లు అర్జున్ గారికి ఒక పెద్ద హిట్. అది మాత్రం కాకుండా ఈ సినిమాని మలయాళంలో రిలీజ్ చేశారు అనమాట, డబ్ చేసి. అక్కడ కూడా ఈ సినిమా మంచి రెస్పాన్స్ వచ్చి పెద్ద హిట్ అయింది. అండ్ తెలుగులో ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ హిట్. సో మీరు చెప్పండి, మీకు బన్నీ సినిమా చాలా చాలా ఇష్టమా కాదనేసి. సో ఎందుకంటే నేను చాలాసార్లు ఈ సినిమాని మా మూవీస్లో చూసి నాకు అది నచ్చింది అనమాట. చాలాసార్లు చూస్తుంటాను ఈ సినిమాని చాలాసార్లు. సో అంత సూపర్గా ఉంటుంది ఈ సినిమా. అండ్ 5th మూవీ వచ్చి అదుర్స్. 2010లో వచ్చిన ఈ సినిమా ఎన్టీఆర్ వినాయక్ వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన ఇంకో సినిమానే ఈ అదుర్స్. ఈ సినిమా చెప్పాల్సిన అవసరమే లేదు, అంత సూపర్గా ఉంటుంది ఈ సినిమా ఓవరాల్గా. ముఖ్యంగా చారి అనే ఆ ఎన్టీఆర్ క్యారెక్టర్, దాంతోపాటు వచ్చిన ఆ బ్రహ్మానందం వాళ్ళ యొక్క ఆ స్క్రీన్ ప్రెసెన్స్ కానీ వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ వాళ్ళ మధ్య ఉండే ఆ సీన్స్ కానీ చాలా చాలా సూపర్గా ఉంటుంది. అండ్ ఇది కూడా యూజువల్ స్టోరీయే, బట్ అయినప్పటికీ ఎంత సూపర్గా తీయాలో అంత సూపర్గా తీసుంటారు ఈ సినిమా డైరెక్టర్ వినాయక్ గారు. అండ్ ఈ సినిమాకి సంగీతం వచ్చి దేవిశ్రీ ప్రసాద్. ఈ సినిమాకి కూడా చాలా సూపర్గా సాంగ్స్ ఇచ్చింటారు దేవిశ్రీ ప్రసాద్ గారు. అండ్ మీరు చెప్పండి, అదుర్ సినిమా మీకు నచ్చుతుందా నచ్చదా అనేసి. నాకైతే ఎప్పుడైనా ఒక కామెడీ సినిమా చూడాలనిపిస్తే నా లిస్ట్లో ఉండే వన్ ఆఫ్ ద బెస్ట్ కామెడీ ఫిల్మే ఈ అదుర్స్. ఎందుకంటే ఈ సినిమాలో కామెడీ పోర్షన్స్ అంత సూపర్గా రాసుకోవడం మాత్రం కాకుండా ఆ కామెడీ పోర్షన్ని చాలా సూపర్గా మేక్ చేసి చూపించుంటారు. అండ్ అది దాటి ఈ సినిమాలో ఫైట్ సీన్స్ చాలా చాలా బాగుంటాయి. సో డ్యూయల్ ఎన్టీఆర్, సో అది చాలా సూపర్గా ఉంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ చారి ఆ ఫైట్ చేయడం అనేది చాలా సూపర్గా ఉంటుంది అనమాట, చాలా సూపర్గా చూపించుంటారు. సో మీరు చెప్పండి, అదుర్ సినిమా మీకు నచ్చుతుందా నచ్చదా అనేసి. సో ఇదే నా టాప్ 5 వాస్ వినాయక్. సో ఇవి మాత్రం కాకుండా ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. సో అవన్నీ మనం పార్ట్ 2 వీడియోలో చూద్దాం. టాప్ 5 కలెక్షన్ ఆఫ్ వినాయక్ పార్ట్ 1. సో ఈ సినిమాలన్నీ మీరు చూసే ఉంటారు. సో నేను చాలాసార్లు చూసాను అనమాట. సో ఈ సినిమాల్లో మీకు నచ్చిన ఏ సినిమా మీకు చాలా నచ్చుతుందో అనేది కింద కమెంట్ చేయండి. సో ఈరోజు ఈ టాప్ 5 సెగ్మెంట్లో మనం ఏ సినిమా డిస్కస్ చేద్దామంటే, ఫస్ట్ ఆది, సెకండ్ చెన్నకేశవ రెడ్డి, థర్డ్ ఠాగూర్, ఫోర్త్ బన్నీ, 5th అదుర్స్. సో ఈ 5 ఫిలిమ్స్ అయితే మనం డిస్కస్ చేసాం. సో ఈ 5 ఫిలింలు కూడా రివ్యూస్ వైజ్గానో సరే, బాక్స్ ఆఫీస్ పరంగానో సరే
కమర్షియలీ హిట్ అయిన ఫిలిమ్సే ఈ 5 సినిమాలు. సో మీరు చెప్పండి, ఈ 5 సినిమాల్లో మీకు ఎక్కువ నచ్చిన ఫిలిం ఏదనేసి. సో నాకు ఈ 5 ఫిలిమ్స్ నచ్చుతుంది. ముఖ్యంగా ఠాగూర్ అంటే నాకు ఎక్కువ ఇష్టం. అండ్ ఠాగూర్ దాటి నాకు ఇంకో ఏ సినిమా ఇష్టం అంటే ఆది, చెన్నకేశవ రెడ్డి, ప్రతి ఒక్కటి 5 సినిమాలు అంటే 5 సినిమాలు చాలా చాలా ఇష్టం అనమాట. సో మీరు చెప్పండి, ఈ 5 సినిమాలు మీకు ఏ సినిమా ఇష్టం అనేది కమెంట్ చేసుకోండి. నాలాగే 5 సినిమాలు మీకు నచ్చినట్టయితే 5 సినిమాలు ఇష్టం అనేసి కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. నా ఛానల్ యొక్క వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చి చేరుతుంది. నా యొక్క యూట్యూబ్ ఛానల్ పేజ్ హోమ్ క్లిక్ చేస్తే మీకు ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే మీకు చాలా సెగ్మెంట్స్, చాలా వీడియోస్ అయితే వస్తాయి. సో వాటిని ఒకసారి చెక్ చేయండి. మీకు వీడియోస్ ఖచ్చితంగా నచ్చుతాయి అనుకుంటా. సో అలా నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఐ యామ్ సింగర్. ఇంకొక వీడియోతో నేను మీ ముందు. అంతవరకు మేము సింగర్. థ్యాంక్ యూ. బాయ్.